మీ పిల్లలు చక్కగా చదువుకోవాలని, పెద్ద పెద్ద స్థాయిలకు చేరుకోవాలని మీరు అనుకుంటారా లేదా? నాకు తెలిసైతే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు చక్కగా చదువుకొని పై స్థాయికి వెళ్లాలని అనుకుంటారు. అందుకోసం తమ సర్వస్వం త్యాగం చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు కూడా అంతే. తమ వద్దకు వచ్చే విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దేందుకు మాత్రమే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. చదువుపై ఇంట్రెస్ట్ కూడా కలిగిస్తారు. చదువుకోవాలి అనుకునే వారికి మార్గదర్శనం చేస్తారు. మరి ఎందుకో గాని ఇలాంటి మంచి చేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిపోసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు చాగంటి కోటేశ్వరరావు గారి జోలికి రాని రాజకీయాలు ఇప్పుడు ఆయన జోలికి కూడా వచ్చేసాయి. ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారో తెలుసా? కేవలం మంచి విషయాలు చెప్పినందుకు, కేవలం విద్యార్థులలో నైతిక ప్రవర్తన ఉండాలి అని చెప్పినందుకు, తల్లిని తండ్రిని గురువును గౌరవించండి అని చెప్పినందుకు, కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పినందుకు. ఇలా మంచి చెబుతున్న చాగంటి కోటేశ్వరరావు గారు విలనైపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా సేవలందిస్తున్న ఆయన ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా తీసుకోవడం లేదు. ఇక కేబినెట్ ర్యాంక్ ఇస్తే కూడా ఆయన తిరస్కరించేశారు. సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టే బాధ్యత అదే నాకు ప్రధానమని ఆయన చెప్తున్నారు. భావితరాలకు మంచి బుద్ధులు నేర్పే పదవి ఇవ్వడమే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు. ఇలా నిస్వార్థంగా పనిచేస్తూ ఆదర్శంగా ఉంటున్న ఆయనను కూడా నీచాతి నీచంగా విమర్శిస్తున్నారు. మనమంతా స్వార్థ చింతన లేకుండా పనిచేసే వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. గమనించండి, మీరు కూడా స్పందించండి.